మెన్ తో కంపేర్ చేస్తే ఉమెన్ చాలా ఫాస్ట్ గా బరువు పెరుగుతారు అండ్ చాలా కష్టంగా బరువు తగ్గుతారు అనమాట. సో దీనికి కారణం ఏంటంటే ఉమెన్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 20 years తన బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఎందుకనంటే ఉమెన్ బాడీ బయోలాజికల్ గా అలా మేడ్ అయి ఉంటది అనమాట. సో దీంతో పాటు వాళ్ళు సరిగ్గా తినకుండా ఉండడము, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళలో బాడీలో ఎప్పుడైతే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, సో మెటబాలిజం లో అయిపోతుంది. ఎప్పుడైతే అది జరుగుతుందో ఆబ్వియస్ గా ఫ్యాట్ పెరుగుతారు అండ్ హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ కానీ హార్మోనల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఎందుకంటే హార్మోన్స్ అన్ని కూడా తయారయ్యేది ప్రోటీన్ తోటే అనమాట. సో మీరు ఆరోగ్యకరంగా ఆ వెయిట్ ని మెయింటైన్ చేయాలన్నా, ఆరోగ్యకరంగా ఉండాలన్నా కూడా ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అన్ని కూడా ఫిల్ అవ్వాలన్నమాట. అందుకనే మనం చూస్తే ఉమెన్ తక్కువ తిన్నా కూడా బరువు పెరుగుతారు అనమాట. వెన్ కంపేర్ టు మెన్, వాళ్ళు ఎక్కువ తినాల్సిన అవసరం, తక్కువ తిన్నా కూడా బరువు పెరుగుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా డెఫిషియన్సీస్ ఉండడం వల్ల, లో మెటబాలిజం ఉండడం వల్ల, హార్మోనల్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు ఈజీగా వెయిట్ పెరుగుతారు, చాలా కష్టంగా బరువు తగ్గుతారు అనమాట. కాకపోతే ఏమంటే మీరు ఆరోగ్యకరంగా రైట్ గా బరువు తగ్గగలిగితే సో మీరు హెల్దీగా ఉండొచ్చు అండ్ ఆ వెయిట్ కూడా బౌన్స్ బ్యాక్ అవ్వదు.